హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 25, 26, 27, 28, 29, 30 తేదీల్లో మీకు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఒక వింతైన మరియు అద్భుతమైన సంఘటన జరగబోతుంది. దేని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఒక మహిళ మీ వెంట పడుతుంది. మిమ్మల్ని ఆకర్షించడానికి మరియు మీ దరికి చేరడానికి ఆమె శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏమి ఇవ్వాలనుకుంటుంది? ఆమె మీ జీవితంలోకి రావడం వలన మీ తలరాత ఎలా మారబోతుంది అనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీపై ఆ సంతోషిమాత ఆశీస్సులు, శనిదేవుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై సంతోషిమాత అని లేదా జై శనిదేవ్ అని చెప్పేసి భక్తితో కామెంట్ చేయండి. మీరు చూపే ఈ చిన్న అభిమానం మమ్మల్ని ఎంతో ప్రోత్సాహాన్ని మాకు ఇస్తుంది. ఈ రాశి జాతకులు మీరు ఎవరి గురించి అయితే అసలు ఆలోచించడం లేదో అలాంటి ఒక వ్యక్తి మీ గురించి నిరంతరం ఆలోచిస్తుంది. ఆ మహిళ మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షంగా ప్రేమిస్తుంది. ఆమెకు మీకు రక్త సంబంధం లేదు మరియు చుట్టరికము లేదు. కానీ ఆమె మనసులో మాత్రం మీ పైన ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది వినడానికి మీకు కొంచెం వింతగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. ప్రస్తుతం ఒక వివాహిత మీ చుట్టూ తిరుగుతుంది. దీన్ని ఏదో జోక్లాగా అసలు తీసుకోవద్దు. నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తేనే ఆమె ఎవరు, ఆమె పేరేంటి, ఆమె అడ్రస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఆమెకు మీ మీద అంత ప్రేమ కలిగింది అంటే సాధారణంగా ప్రతి మహిళ తనను ప్రేమించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది. కానీ ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి కనీసం ఆమెతో మాట్లాడడానికి కూడా తీరిక లేదు. ఎప్పుడూ తన పనిలో లేదా భయభ్రాంతిలో ఉన్నాడు. ఆ ఒంటరి తన ఆయనకి బయటపడడానికి, తన మాటల నుండి బయటపడడానికి ఒక మంచి వ్యక్తి కావాలి. ఆమె దృష్టిలో మీకంటే మంచి మనసున్న వ్యక్తి మరెవరూ కనిపించడం లేదు. మీ స్వభావం మరియు మీ నడక అలాగే మీ మాట తీరు ఆమెను అమితంగా ఆకర్షించాయి. అందుకే ఆమె మీతో కాసేపు మాట్లాడాలని మరియు ఆమె మీతో సమయాన్ని గడపాలని తహతహలాడుతుంది. మీరు దీని గురించి అస్సలు ఊహించి ఉండరు. కానీ సడన్గా ఆమె మీ ముందుకు వచ్చి గంటల కొద్దీ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మీరు ఒక్కసారిగా షాక్ తింటారు. మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ విషయాన్ని ఎలా స్వీకరించాలో, ఆ సమయంలో ఏం చేయాలో కూడా మేము మీకు చెప్తాము. ఈ రాశి జాతకులు ఆమె మీతో సమయాన్ని గడపాలని మరియు కొన్ని ప్రేమపూర్వకమైన మాటలు మీతో పంచుకోవాలని ఎందుకు కోరుకుంటుందో తెలుసా? ఎందుకంటే సాధారణంగా ఎవరైనా మంచి వ్యక్తులతోటి తమ మనసులోని భావాలను పంచుకోవాలని అనుకుంటారు. ఆ మహిళ దృష్టిలో మీరు చాలా ఉత్తమమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీ ప్రశాంతమైన స్వభావం మరియు ఇతరులకు మీరు నడుచుకునే తీరు ఆమెకు బాగా నచ్చాయి. అందుకే ఎక్కడో ఉన్న ఆమె ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరికే రావాలని ఎదురు చూస్తుంది. అసలు మీరు ఎప్పుడూ ఊహించిన విధంగా ఆమె మీ ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మైండ్ బ్లాక్ అయిపోవడం, ఏం జరుగుతుందో కూడా అర్థం కాక మీరు అలా ఉండిపోతారు. అయితే ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీకు ఒక రకమైన సంతోషాన్ని ఇచ్చే మార్పు. కాకపోతే ఇక్కడ మీరు ఆ సమయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. మార్చి నెల చివరిలో ఆమె మీ ముందుకు రాబోతుంది. సమయం విషయానికి వస్తే మధ్యాహ్నం 12:30 నుండి 1:30 మధ్యలో ఆమె మిమ్మల్ని కలవడానికి వస్తుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ సమయంలోనే అందరూ
భోజనం చేసి ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వీధిలో జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆమె సమయాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో ఆమె చాలా మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ రాశివారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమె వచ్చేది కేవలం మాటల కోసం మాత్రమే కాదు. మీరు దీని వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటంటే ఆమె పేరు మరియు వివరాలు ఏంటి అనేవి తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు మరియు మీ పనులకు సంబంధించిన విషయం. ఒకవేళ దీని గురించి తెలుసుకోకుండా వదిలేస్తే మీ మనసు ఎప్పుడూ ఏదో ఒక వెలితితో ఉంటుంది. ఆ ఆలోచనలతో మీరు చేసే పనుల మీద శ్రద్ధ చూపలేరు. దీనివలన మీరు అనవసరమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రహస్యాన్ని మరియు ఆమె మీకు ఇచ్చే ఆ ప్రత్యేకమైన వస్తువు గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు మీ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉండటం, అసలు ఆ రహస్యం ఏమిటి? ఆమె మీకు ఏమి ఇవ్వబోతుంది అని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన మనసులో ఏదైనా ఒక విషయం పదే పదే మెదులుతూ ఉంటే మనం ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. ఏదో ఒకటి చేయబోయి మరొకటి చేసేస్తూ ఉంటాము. దీనివలన మీ వృత్తి వ్యాపారాల్లోనూ కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆయన రహస్యాన్ని ఇప్పుడే తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి మరియు మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఈ మహిళ మీ దగ్గరకు వచ్చి మీకు ఒక అద్భుతమైన వస్తువు ఇస్తుంది. అది ఎంత గొప్పది అంటే ఆ వస్తువు ముందు బంగారం, వెండి, డైమండ్ అన్నీ తక్కువగా అనిపిస్తాయి. వాటిని మీరు పూర్తిగా మర్చిపోతారు. కానీ ఆమె ఇచ్చే వస్తువు మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. ఆ అదృష్టాన్ని అందుకోవడానికి లోకంలో ఎంతోమంది ఏళ్ల తరబడి పోరాడుతూ ఉంటారు. కానీ అది అందరికీ దక్కదు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు కాబట్టి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. కానీ ఈ పరాయి మహిళతో మాట్లాడితే ఎక్కడ లేనిపోని గొడవలు వస్తాయో లేదో, సమాజంలో ఎక్కడ గౌరవం పోతుందో అని వెనుకడుగు వేస్తారు. పెళ్ళైన ఆడవారితో పరిచయం అంటే కొందరు రకరకాల ఆరోపణలు చేస్తారనే భయపడతారు. కానీ ఈ రాశివారు ఈ విషయంలో ఎలాంటి భయం పెట్టుకోవక్కర్లేదు. మీ మీద ఎటువంటి నిందలు పడవు. మీ వ్యక్తిత్వం ఎటువంటి మచ్చ రాదు. ఈ కలయిక కేవలం ఇద్దరి క్షేమం కోసమే అని నడుస్తుంది. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలిచిపోతుంది. మీరు రేపు ముసలివారైన తర్వాత కూడా ఈ రోజు గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అంతటి గొప్ప జ్ఞాపకాన్ని ఆ మహిళ మీకు అందించబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అరుదైన సంఘటనలు జరగవు. ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉంటుందో వారికి మాత్రమే ఇలాంటి అదృష్ట యోగాలు పడతాయి. అయితే ఇంతకీ ఆమె తెచ్చే అద్భుతమైన ఆ వస్తువు ఏంటి, మరియు ఆమె ఎవరు అనేది ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ జాతకంలో ఉన్న చిన్న దోషాలు తొలగిపోవడానికి మీరు ఆ సంతోషిమాతను స్మరిస్తూ జై సంతోషిమాత అనే మంత్రాన్ని మనసులో ఒక్కసారిగా అనుకోండి. దీనివలన మీకు ఆ మహిళ ద్వారా అంతే అదృష్టం ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ సొంతమవుతుంది. ఈ రాశి వారికి మీ జీవితంలోనే జరగబోయే అద్భుతం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ మహిళ మీ మీద చూపించబోయేది మామూలు అభిమానం కాదు. తన సర్వస్వాన్ని మీకోసం ధారపోయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నిజానికి ఇలాంటి దృశ్యాలు చూడటం చాలా అరుదు. లోకంలో ఎక్కువ మంది తమ పక్కింటి వారిని లేదా తెలిసిన స్త్రీలను ఆకర్షించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి వారి వెనుక తిరిగిన చిన్న చూపు కూడా దక్కదు. మీ అదృష్టం చూడండి. ఆ మహిళ స్వయంగా మీ దగ్గర ప్రేమను కురిపించడానికి వస్తుంది. పరిస్థితి ఎలా ఉన్నా, సమయం అనుకూలించినా అనుకూలించకపోయినా, జనం ఏమనుకున్నా ఆమె మాత్రం మీ వెంటే ఉంటుంది. మీ మీద ఆమెకు నమ్మకం బలమైనది. నిజానికి ఇది మీ ఒక్కరి కోరిక మాత్రమే కాదు, ఇది ఆమె జీవితకాల స్వప్నం కూడా. ఇద్దరి మనసులో కలిసే ఆ అద్భుతమైన క్షణం ఇప్పుడు రాబోతుంది. అందుకే ఇంకా ఏమాత్రం భయపడకండి. ఎటువంటి
అడ్డంకుల గురించి ఆలోచించకండి. ధైర్యంగా అడుగులు ముందుకు వేసి ఆ ప్రేమను అంగీకరించండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ నిరీక్షణకు ఇప్పుడే ముగింపు పలకబోతుంది. ఈ అపురూపమైన ప్రేమ దొరికిన తర్వాత మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. గడిచిన కాలంలో మీరు అనుభవించిన ప్రతి బాధకు ఈ ఆనందం ఒక మందులా పనిచేస్తుంది. దేవుడు మీకు ఇంతటి గొప్ప అదృష్టం ఎందుకు ఇచ్చాడు అనేది మీకు ఆశ్చర్యం కలగబోతుంది. ఇంకా ప్రేమ నిజాయితీగా ఉన్నప్పుడు అక్కడ ప్రశ్నలకు తావు ఉండదు. కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. మీ జీవితంలో ఇది అత్యంత అందమైన మలుపు కాబోతుంది. ఆ మహిళ చాలా త్వరగా తన మనసులోని ప్రేమను మీ ముందు బయటపెట్టగలుగుతుంది. ఈసారి అది కేవలం ఒకవైపు ప్రేమ కాదు, ఇద్దరి మధ్య బలమైన బంధంగా మారుతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం లాంటిది. సరికొత్త జీవితం మీకోసం ఎదురు చూస్తుంది. అందుకే మీ మనసును గట్టిగా ఉంచుకోండి. ఆమె ఇప్పటికే మీ జీవిత భాగస్వామిగా మనసులో ప్రత్యక్షించుకుంది. ఇక ఆ కళ నిజమయ్యే సమయం దగ్గర పడింది. అయితే ఈ అద్భుతమైన మార్పు వెనుక మరో రహస్యం ఉంది. అది రాబోయే నెల చివరిలో మీ జీవితాన్ని ఎలా తలకిందులు చేయబోతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ మార్పు ఏమిటి అనేది ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. మీ మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పోవడానికి సర్వేశ్వర నన్ను నీ దారిలో నడిపించు అని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థించండి. ఆ దైవ బలమే మీ ప్రేమను గెలిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అద్భుతమైన నిజం. రాబోయే ఈ నెల చివరిలో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే అసలు ఇది నిజమేనా అని మీకు మీరే నమ్మలేరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ జీవితంలో న్యాయం చేయడానికి వచ్చాడు. ఆయన్ను మనం కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటాము. అక్షరాల 27 సంవత్సరాల తర్వాత శనిదేవుడు మీపైన అపారమైన కృపను చూపించబోతున్నాడు. దీనివలన మీ అదృష్టం ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. మీరు ఏ అమ్మాయి గురించి అయితే పగలు రాత్రి ఆలోచిస్తున్నారో, ఎవరి ముఖాన్నైతే మీ కళ్ళల్లో చూసుకున్నారో ఆ ముఖం ఇప్పుడు నిజంగానే మీ కళ్ళ ముందుకు రాబోతుంది. రాబోయే నెల చివరిలో మీకు చాలా ప్రత్యేకం. దీన్ని ఏదో మామూలు విషయంగా అసలు అనుకోకండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితంలో ఒక రామబాణంలా పనిచేయబోతుంది. ఇప్పుడు న్యాయం మీ పక్షాన నిలబడబోతుంది. శనిదేవుడు ఎప్పుడు ఎవరి కర్మలకు తగిన ప్రతిఫలాన్ని వారికిస్తాడు. మీరు మీ జీవితంలో చేసిన మంచి పనులకు ఫలితం ఇచ్చే సమయం వచ్చేసింది. ఆ ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. ఎన్నాళ్ళు మీరు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మీ బాధలన్నిటికీ ఇప్పుడు కాలం ముగిసింది. ఇక మీ జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది. ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. దురదృష్టం పోయి అదృష్టం మీకు అడుగు పెడుతుంది. గతంలో ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డంకి వచ్చేది కదా. ఇకపై అలాంటి అడ్డంకులన్నీ ఏమీ ఉండవు. శనిదేవుడి కృప మీ మీద పడటం వల్ల మీ వ్యాపారం, మీ ప్రేమ జీవితం ఇలా ప్రతి రంగంలోనూ మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు ఒక విషయాన్ని గమనించాలి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కూడా అయ్యే అవకాశం ఉంది. ఆమె మీ ఊహ కంటే అందంగా ఉండటమే కాదు, మీ జీవితాన్ని ప్రేమతో నింపేస్తుంది. ఇప్పుడు మీకు నడుస్తున్నది సాదాసీదా సమయం కాదు, ఒక సువర్ణకాలం. మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి మీ జీవితంలోకి డబ్బు, గౌరవం, ప్రేమ ఒకేసారి రాబోతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. అందుకే మీరు దేని గురించి కూడా చింతించకండి. ఎందుకంటే దేవుడే ఇప్పుడు మీ పక్షాన నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాశివారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె మీ ఊహల కంటే చాలా అందంగా ఉండటమే కాదు, మీ జీవితాన్ని అంతులేని ప్రేమతో నింపేస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మీకు నడుస్తున్నది సాదాసీదా సమయం కాదు, ఇది ఒక సువర్ణకాలం. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ప్రేమ, విజయం, గౌరవం, సంపద అన్నీ ఒకేసారి
మీ దరికి రాబోతున్నాయి. మీలో ఉన్న కొత్త ఉత్సాహం, కొత్త వెలుగు కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎవరూ లేని చోట ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న నిజం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఇది కేవలం ఒక మామూలు వీడియో మాత్రమే కాదు, మీ జీవిత దిశను మార్చే ఒక అద్భుతమైన సమాచారం. ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మీకోసం దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశారో మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారో అది ఇప్పుడు నెరవేరబోతుంది. ఈ రాశివారు మీరు చింతించడం మానేయండి. ఎందుకంటే అతిగా ఆలోచించడమే అన్ని దుఃఖాలకు కారణమవుతుంది. ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీ పక్షాన నిలబడి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మీరు ఎలాంటి భయం అక్కర్లేదు. మీ కాలం మారిపోయింది. మీ కలలో కూడా ఊహించని మంచి రోజులు మీ జీవితంలో మొదలయ్యాయి. శనిదేవుడు మీపైన కరుణ చూపించబోతున్నాడు. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి, ప్రతి సహాయానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇప్పుడు మీకు ఇస్తాడు. ఆ ఫలితం ఎంత మధురంగా ఉంటుందంటే మీ ఇల్లంతా సంతోషాలతో నిండిపోతుంది. గతంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య వచ్చి పడింది. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం లాంటివి మిమ్మల్ని ఎంతో కుంగదీశాయి. అయినప్పటికీ మీరు మీ నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ భగవంతుడిని స్మరిస్తూ ఎదుటివారికి మంచి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీలోని ఒక మంచితనాన్ని, ఆ ఓర్పును శనిదేవుడు గమనించాడు. అందుకే ఇప్పుడు మీకు ఒక శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించడానికి సిద్ధమయ్యాడు. మీ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఎన్నోసార్లు బాధలో ఉండి కూడా ఇతరుల కష్టాలను చూసి చలించిపోయారు. వారికి చేతనైనంత సహాయం చేశారు. మీరు సహాయం చేసిన వారు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ శనిదేవుడు మాత్రం మీ ప్రతి బాధను గమనించాడు. మీరు చేసిన ప్రతి పుణ్యకార్యాన్ని ఆయన చూశాడు. అందుకే ఇప్పుడు ఆ శనిదేవుడు మీ జీవితంలోని అతిపెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఈ మార్పు మీ పూర్తి గమనాన్ని మార్చేసింది. ఈ మార్పు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు. మీ మనసు, మీ ఆలోచనలు, మీ ఆత్మ కూడా ఒక కొత్త వెలుగును చూస్తాయి. మీ జీవితంలో ఉన్న ప్రతికూలత అంతా తొలగిపోతుంది. ఇకపై మీరు దేని గురించైనా సానుకూలంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతుంది. సమాజంలో మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు దేనికోసమైతే ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడిపారో ఆ అద్భుతమైన ప్రేమ మీ సొంతం కాబోతుంది. మీరు ఎవరి చిరునవ్వు కోసమైతే దేవుడిని వేలసార్లు ప్రార్థించారో అలాంటి ఒకరోజు మీకు రాబోతుంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. ఇది మీ ఆత్మశక్తి, మీ కర్మబలం మరియు ఆ దేవుడు కృప వల్లనే సాధ్యమవుతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దారులు అవే వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ పనిని మీరు దృష్టి పెట్టడం మరియు దేవుడి మీద నమ్మకం ఉంచడం మాత్రమే. మీ నమ్మకమే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఉంటుంది. వచ్చే నెల చివరిలో మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం కనబడుతుంది. ఆ ఉదయంతో మీరు కొత్త అవకాశాలు, కొత్త సంతోషాలు మీ తలుపు తడతాయి. మీరు కలలో మాత్రమే చూసిన ఆ సుందరి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆమె మిమ్మల్ని చూసి చిరునవ్వు చిందిస్తుంది. తన మనసులోని ప్రేమను మీకు చెందుతుంది. మీతో కలిసి జీవితాంతం కూడా ఉండాలని కోరుకుంటుంది. ఆ క్షణం మీకు ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా భావిస్తారు. ఎందుకంటే ఇది సాదా ప్రేమ కాదు. ఇది ఆ దేవుడే మీకోసం రాసిపెట్టిన నిజమైన బంధం. ఈ బంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఈ రాశి జాతకులు గుర్తుపెట్టుకోండి. మీ మనసులోని ఈ పవిత్రమైన ప్రేమను ఏ శక్తి కూడా ఆపలేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ న్యాయదేవుడైన శని భగవానుడే మీ వెనుక రక్షణగా నిలబడ్డాడు. మీ పాత బాధలను, చేదు జ్ఞాపకాలను వెనక్కి వదిలేయాల్సిన సమయం వచ్చేసింది. ఒక కొత్త ఉత్సాహంతో మీ జీవితాన్ని మళ్ళీ ఒడ్డున పెట్టింది. మీ మీద నమ్మకం ఉండాలి. ఆ దైవం మీద
అచంచలమైన విశ్వాసం ఉండాలి. మీరు కలల వైపు అడుగులు వేయడానికి ఇది సరైన సమయం. ఇకపై మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ కాలం, మీ అదృష్టం. ఇకపై మీ తలరాతను ఎవరూ మార్చలేరు. అందుకే ఏ విషయంలోనూ అడుగులు వెనక్కి వేయకండి, ఆందోళన చెందకండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. మీరు కలలో మాత్రమే ఊహించిన ప్రతి లక్ష్యాన్ని, ప్రతి గమ్యాన్ని ఆయనే మీకు చేరువ చేస్తాడు. మీ జీవితం వెలుగులతో నిండిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మీరు సిద్ధంగా ఉండండి. మీ దశ తిరగబోతుంది. కాబట్టి జరగబోయే ఈ నెల చివరిలో మీకు కనుక నేను చెప్పబోయే ఈ 2 వస్తువులను మీ జేబులో పెట్టుకుని తిరగండి. ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మీ 7 జన్మల దరిద్రమైతే వదిలిపోవడమే కాదు, లోకం మొత్తం మీ పాదక్రాంతం అవుతుంది. శనిదేవుడితో పాటు ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా మీపైన కురవబోతున్నాయి. దాదాపు 12 నెలల తర్వాత వస్తున్న ఆ మహాసంయోగం మీ జీవితాన్ని ఒక అద్భుతంలా మార్చబోతుంది. విషయంలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ జీవితంలోని మార్పుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశివారు మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళుగా తపన పడుతున్నారో, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందా, లేక కోట్లల్లో ధనం సంపాదించి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉన్న అప్పుల బాధల నుండి విముక్తి లేకున్నా, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం వస్తుంది. ఏదైనా సరే మీకైతే ఈ నెల చివరిలో మీరు జేబులో పెట్టుకోబోయే ఈ 2 రహస్య వస్తువుల్లో త్రిమూర్తుల శక్తి కలిగి ఉంటుంది. అవి మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతమవుతుంది. కాబట్టి గడిచిన నెలల్లో మీకు ఎంతో ఒడిదుడుకులుగా సాగాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. కానీ బాధపడకండి, కాలం ఇంకా మించిపోలేదు. ఈ నెల చివరిలో మీ జీవితంలో కొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకున్న మీ శత్రువులు మీ ఇంటి ముందు క్యూ కడతారు. మిమ్మల్ని ఏడిపించిన వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పబోయే ఆ 2 వస్తువుల గురించి మీ పక్కింటి వారికి కూడా తెలియకూడదు. ఈ వీడియోను ఒక్కరే ప్రశాంతంగా కూర్చొని గదిలో వినండి. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు, మహారాజులు యుద్ధాలు గెలవాలన్నా, అపారమైన నిధులు సాధించాలన్నా ఇలాంటి రహస్య వస్తువులు తమ దగ్గర ఉంచుకునేవారు. ఇప్పుడు ఆ అదృష్టం మీ తలుపు తట్టింది. మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన పేదరికం ఇక చాలు. ఈ రాశివారు మీ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడుతున్నప్పుడు మీకు తోడుగా నిలబడాల్సింది పోయి మీ దగ్గర కాస్తో కోస్తో ధనాన్ని కూడా లాక్కున్న వాళ్ళు మీ చుట్టూరే ఉన్నారు. మీ కన్నీళ్లు తుడవాల్సింది పోయి మీ గాయాల మీద కారం చల్లి వారంతా పేరుకే మీ సొంత మనుషులు. సమయం దొరికినప్పుడల్లా మీ జీవితాన్ని నరకం చేయడంలో అస్సలు వెనుకాడలేదు. కానీ ఇకపై ఆటలు సాగవు. ఆ శనిదేవుడు మీ తరపున న్యాయం చేయబోతున్నాడు. మిమ్మల్ని ఏడిపించిన వారి నుండి ఆయనే పగ తీర్చుకోబోతున్నాడు. మీ శత్రువుల అసూయతో రగిలిపోయేలా మీ పేరు ప్రతి ఊర్లో మారుమోగిపోతుంది. మీ జేబులో ఉంచుకోబోయే ఆ 2 రహస్య వస్తువులే ఇవి. మీ దగ్గర ఉంటే చాలు, మీ గౌరవం దానంతటా అదే వస్తుంది. శత్రువుల పీడ విరగడవుతుంది. ఎవరైనా మీపైన దుష్టశక్తులను ప్రయోగించిన, దిష్టి పెట్టినా అది మీ దరిదాపుల్లో కూడా రాదు. ఏళ్ల తరబడి దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, దేనికోసమైతే తప్పిస్తూ ఉన్నారో ఆ కోరిక నెరవేరే సమయం వచ్చేసింది. అయితే ఆ వస్తువులేంటో చెప్పే ముందు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్పండి. మీది చాలా వెన్నలాంటి మనసు కదా. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు మంచోలా చెడ్డోలా అని చూడకుండా సహాయం చేసేస్తారు. ఎవరైనా ఎదురుగా వచ్చి ఏడిస్తే చాలు, ఇంకా దాన్ని మర్చిపోయి మరీ నమ్మేస్తారు. మీ వారు కాకపోయినా మీ జేబులో ఉన్నది తీసి ఇచ్చేస్తారు. అందుకే మీ జీవితం పదే పదే ఈ స్థితికి చేరుకుంటుంది. రాత్రింపగళ్ళు కష్టపడుతున్నా నా దగ్గర ఒక రూపాయి కూడా ఎందుకు మిగలలేదు అని మీరు ఎంతో బాధపడ్డారు. మీ పొరుగువారు, మీ బంధువులు విలాసంగా బ్రతుకుతుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అనే ప్రశ్న మీ మనసులో ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో
తెలియజేయండి. ఈ రాశివారు మీరు సంపాదిస్తున్నారు కదా, దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇతరుల కోసం నిలబడ్డారు, స్నేహితుల కోసం ప్రాణాలు తెచ్చారు. కానీ దాని మీద ఆపద వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే మీరు ఒక్కరే మిగిలారు కదా. మీరు ఎవరికైతే అండగా నిలిచారో వారే మీకు మొదట వెన్నుపోట్లు పొడిచారు. ఆ బాధను మిమ్మల్ని మీ లోపల కలిచివేస్తుంది. బయటికి నవ్వుతున్నా లోపల మాత్రం కుమిలిపోతున్నారు. నా కుటుంబం ఒక విలువ లేదా అని ప్రశ్నించుకుంటున్నారు. మీలోని ఈ భావోద్వేగ బలహీనతలే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ రాశివారు మీ చుట్టూ 100 మంది బంధువులు, స్నేహితులు ఉన్నారని మర్చిపోకండి. ఆ 100 మందిలో కేవలం 2 మాత్రమే బాగు కోరుకునేవారు. మిగతా వారందరూ ఏదో ఒక అవసరం కోసం, స్వార్థం కోసం మీ చుట్టూ తిరుగుతున్నవారు. ఇదే మీ జీవితంలోని అసలైన చేదు నిజం. ఈ విషయాన్ని మీరు గ్రహించలేక ఎన్నాళ్ళు అందరినీ నమ్మేస్తూ వచ్చారు. ప్రతిరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదో ఒక మాట అని బాధ పెడుతూనే ఉన్నారు. మీరేమో అవతల వారి కోసం నన్ను ప్రశ్నిస్తారు, నా బాధను అర్థం చేసుకోరు అని బాధపడతారు. కానీ జరిగేది ఏంటి? ఎవరు మీ మనసుని అర్థం చేసుకోలేరు. అంతా నటన. మీరు అవసరానికి మించి మనుషులపై నమ్మకం పెట్టుకుంటున్నారు. అందుకే లోకం మీ భావోద్వేగాలతో ఆడుకుంటుంది. మీరు అతి కష్టం మీద సంపాదించిన సొమ్ము కూడా జనం మాటలు చెప్పి లాగేసుకుంటున్నారు. కానీ మీకు ఆపద వచ్చినప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఎవరితో నేను గొడవ జరిగినా వెనక్కి తిరిగి చూస్తే మీరు ఒక్కరే కనిపిస్తారు. సహాయం చేసిన మనుషులు ఆ సమయంలో మచ్చుకైనా కనిపించరు. ఇక చాలు, ఇక ఇప్పటి నుండైనా మేల్కోండి. ముఖ్యంగా ఈ నెల తర్వాత ఒక నియమం పెట్టుకోండి. ఎవరైతే నిలబడతారో మీకోసమే వారి కోసం నిలబడండి. మీకు సహాయం చేసిన వారికి మాత్రమే తిరిగి సహాయం చేయండి. ఇక నుంచి మీరు ఊరికే సేవలు చేయటం, అందరికీ అందుబాటులో ఉండటం మానేయండి. ఆఖరికి మీ తోడబుట్టిన వారైనా సరే పరిమితి దాటితే అశ్రద్ధ చేయకండి. ఇక అసలు విషయానికి వస్తే, నేను చెప్పబోయే ఆ 2 వస్తువులను మీ జేబులో ఉంచుకున్నప్పుడు ఆ విషయం మీ ఇంట్లో వారికి కూడా తెలియకూడదు. ఈ పరిహారాన్ని మీరు ఎంత రహస్యంగా పాటిస్తే అంత వేగంగా అద్భుతాలు జరుగుతాయి. డబ్బు ఒకవైపు నుండి కాదు, 1000 మార్గాల నుండి మీ దగ్గరకు వస్తుంది. ఆ సంపదను చూసి మీరు ఆశ్చర్యపోతారు. దాన్ని దాచుకోవడం కూడా మీకు కష్టమైపోతుంది. అంతలా ధనవర్షం కురుస్తుంది. ఊహించిన చోటు నుండి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. ఆ వస్తువులను జేబులో పెట్టుకున్నాక మీ పనులు చక్కబెడుతున్నప్పుడు, డబ్బు చేతికి అందుతున్నప్పుడు పొరపాటును కూడా గర్వాన్ని దరిచేరనివ్వకండి. చాలామంది చేసే తప్పు ఇదే. అదృష్టం కలిసి రాగానే అహంకారంతో ప్రవర్తిస్తారు. అలా చేస్తే మహాలక్ష్మికి, ఆ శనిదేవుడికి ఆగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మీ పరిస్థితి మొదటి కన్నా దారుణం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ రాశివారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి ధనం వస్తే గర్వం చూపించకుండా పెద్దవారిని గౌరవించండి, చిన్నవారిని ప్రేమించండి. అప్పుడే ఆ లక్ష్మీదేవికి మీ దగ్గర స్థిరంగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్ళిపోదాం. ఎంత ముఖ్యమైన విషయాలు మీకోసమే చెప్తున్నాను, కేవలం మీకోసమే. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సంతోషిమాత భక్తులైతే కామెంట్ బాక్స్లో జై సంతోషిమాత అని కామెంట్ చేయండి. ఎవరైతే పూర్తి నమ్మకంతో జై సంతోషిమాత అని కామెంట్ చేస్తారో వారికి వచ్చే 24 గంటల్లోనే ఒక పెద్ద శుభవార్త అందుతుందని గ్యారంటీ ఇస్తున్నాను. ఈ రాశివారు ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీ జీవితంలో దగ్గరగా ఉన్నాయని మీకు అనిపిస్తే, అవును ఇది నా జీవితంలో ఇప్పుడు జరుగుతుందని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో అతిపెద్ద బాధ ఏంటో తెలుసా? మీరు పేదరికంలోనే తట్టుకుంటారు. ఒక పూట పస్తులను భరిస్తారు. కానీ ప్రాణంగా నమ్మిన వారి ముఖం చాటేసిన మీ సొంత వారసులే శత్రువులుగా మారిన మీరు అసలు తట్టుకోలేరు. నీళ్లు తాగైనా బతికేస్తారు. కానీ ఈ ప్రేమ, దీంట్లో జరిగే మోసాలను భరించడం మీ వల్ల కాదు. అందుకే మీ నమ్మకం 10 ముక్కలవుతూ వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవరైనా 1% నమ్మాలన్నా ఎవరినైనా భయపడుతున్నారు. అయినా సరే మీ అమాయకత్వం వల్ల మళ్ళీ నమ్మేస్తున్నారు. కానీ ఈ రాశివారు ఇప్పుడు వచ్చే ఈ నెల రోజుల్లో
శనిదేవుడు అనుగ్రహం పొందాలి. శని మీ పైన చాలా కరుణతో ఉన్నాడు. నేను చెప్పబోయే ఆ వస్తువులు మీ జేబులో పెట్టుకుంటే శనిదేవుడు అడగకుండానే మీకు అపారమైన ధనాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆ వస్తువు అంటే శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. మరి దగ్గరగా ఉన్న వ్యక్తికి తన ఊహకు అందనంత ఫలితాలను శనిదేవుడు ఇస్తాడు. ఈ సమయంలో మీకు చెప్పబోయే మొదటి వస్తువు వరప్రసాదం లాంటిది మీ దగ్గర ఉంటే శనిదేవుడి ఉధృతి తగ్గి ఆయన ఆగ్రహం అనుగ్రహంగా మారుతుంది. ఇన్నాళ్ళు మీరు కష్టపెట్టే శనిదేవుడు మీ ప్రతి చిన్న కష్టానికి కాపాడుతాడు. మీ పనుల్లో తోడుంటాడు. ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు. ఆ వస్తువు ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. ఒక చిన్న ఇనుప మేకు, ఐరన్ మేకును తీసుకోవాలి. అది చిన్నగా ఉండాలి. అది మీ జేబులో పర్సులో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ఆ ఇనుప మేకు తీసుకొని మీరు శనిదేవుడి గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామివారి ముందు ఆ మేకు నుంచి చెప్పుకోబోయే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని జపించుకోండి. మీ కష్టాలను శనిదేవుడికి చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి పాదాల చెంత ఇనుప మేకును తీసి భద్రంగా మీ పర్సులో జేబులో కానీ పెట్టుకోండి. తర్వాత ఈ నెల మొత్తం మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇనుము మీద శనిదేవుడికి పూర్తి అధికారం ఉంటుంది. ఇక శనిదేవుడు సకారాత్మక శక్తిని గ్రహించి మీకు ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తాడు. ఈ చిన్న పని చేస్తే చాలు మీ ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది. ఆదాయానికి అడ్డుగా ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ మేకును గుడికి తీసుకువెళ్లే ముందు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. అదేంటంటే ఆ మేకును శుద్ధి చేయటం. ఇనుమును ఎలా శుద్ధి చేయాలో తెలుసా? ఒక చిన్న గిన్నె తీసుకోండి. స్టీలు, ఇనుము ఏదైనా పర్వాలేదు. అందులో ఆవు నూనె పోయండి. అప్పుడు ఆ మేకును ఆవు నూనెలో వేయాలి. ఈ రాశివారు గిన్నెలో వేసి ఇనుప మేకును కనీసం 5 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. దీనివల్ల మీకు పూర్తిగా శుద్ధి అవుతుంది. ఆ తర్వాత దానిని శుభ్రమైన గుడ్డతో తుడిచి శనిదేవుడి ఆలయానికి వెళ్ళి ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయండి. ఈ పరిహారం సాక్షాత్తు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఏలినాటి శని ప్రభావం బయటపడడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శనిదేవ, నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. నా కష్టాన్ని వృధా కానివ్వకు. నాకు శాంతిని, స్థిరమైన సంపదని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఇచ్చే ఫలితాలు ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. ఆయన ఇచ్చే ధనం కొద్ది రోజులు ఉండిపోయేది కాదు, జీవితాంతం మీకు తోడుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే రెండవ వస్తువు రామబాణం లాంటిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు సాక్షాత్తు ఆ మహాదేవుడి అండ కూడా లభించబోతుంది. ఈ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మీకు శనిదేవుడి అనుగ్రహం కోసం చెప్పబోయే ఇంకో వస్తువు. ఇవి మీ దగ్గర ఉంటే త్రిమూర్తుల కృప మీ పైన ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒకరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఒక పంచముఖి రుద్రాక్షను తీసుకోండి. ఆ రుద్రాక్షను ముందుగా శుభ్రమైన నీటితో కడిగి శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివలింగానికి పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసిన తర్వాత ఆ పంచముఖి రుద్రాక్షను స్వామివారి పైన ఉంచండి. ఒక బిల్వపత్రాన్ని సమర్పించి నీటి దారితో అభిషేకం చేయండి. పూజ పూర్తయ్యాక ఆ రుద్రాక్షను తిరిగి ప్రసాదంగా తీసుకోండి. దీనిని మళ్ళీ ఒకసారి నీటితో కడిగి మీ జేబులో కానీ పర్సులో కానీ భద్రపరచుకోండి. మీకు ఇష్టమైతే మెడలో కూడా ధరించవచ్చు. ఎప్పుడైతే ఇనుప మేకు మరియు రుద్రాక్ష మీ శరీరానికి దగ్గరగా ఉంటాయో అప్పుడు శని మరియు మహాదేవుడి శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఊహించిన మార్గాల నుంచి ధనం వచ్చి చేరుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు శనిదేవుడి ఆశీస్సులు మీ పైన కురుస్తాయి. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఆ దరిద్రం అనే పేరు శాశ్వతంగా నరికేసే అద్భుతమైన మార్గాలను చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే సూర్యదేవుని రహస్యం కనుక మీకు తెలిస్తే మీ ఆత్మవిశ్వాసం, మీ గౌరవం, మీ ఉద్యోగం, వ్యాపారం, ఆఖరికి మీ నరాల్లో ప్రవహించే రక్తం కూడా కొత్త శక్తిని పొందుతుంది. సూర్యదేవుడు అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, ఆయన ఆత్మకు ప్రతిరూపం, అంతులేని తేజస్సు, ఈ సృష్టికే రాజు. గుర్తుపెట్టుకోండి, ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటారో వారి దగ్గరికి డబ్బు వచ్చిన అసలు నిలవదు. వారి మాటల్లో
బరువు ఉండదు, ముఖంలో కళ ఉండదు. లోకంలో ఏ కారణం లేకుండానే వారిని అందరూ అవమానిస్తూ ఉంటారు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు ఇన్నాళ్ళు బాధపడి ఉంటే దానికి కారణం మీలోని సూర్యశక్తి నీరసించిపోవడమే. అవమానాలు భరించి భరించి మౌనంగా ఉండిపోయారు. ఆ సూర్యుడిని మళ్ళీ మీరు మేలుకొల్పే సమయం వచ్చేసింది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. దీన్ని కనుక సరిగ్గా పాటిస్తే సూర్యదేవుడు మిమ్మల్ని నేల నుండి ఆకాశానికి ఎత్తుతాడు. మరి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీ జేబులో ఉంచుకోవలసిన వస్తువు ఏంటంటే శుద్ధమైన రాగి నాణం, కాపర్ కాయిన్. కాపర్ కాయిన్ అది చిన్నదిగా ఉంటే చాలు. గుర్తుపెట్టుకోండి, అది అసలు నకిలీది కాకూడదు. ఎందుకంటే సూర్యదేవుడికి నకిలీ వస్తువులంటే అసలు పడదు. పరిహారం ప్రక్రియ: ఈ పనిని మీరు ఆదివారం రోజున చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా ముఖం కడుక్కొని ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తూర్పు దిశ వైపు తిరిగి నిలబడండి. మీ ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఒక చిటికెడు ఎర్రచందనం, 2 ఎర్రపుష్పం రెక్కలు, వీలైతే చిన్న బెల్లం ముక్క వేసేయండి. సూర్యుడి తొలకిరణాలు భూమి మీద పడగానే ఆ సమయంలో 2 చేతులతో చెంబును ఎత్తి సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి. అర్ఘ్యం వదిలేటప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు ఏవి చదవక్కర్లేదు. కేవలం మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి: ఓం సూర్యనారాయణ నమః. నేను బలహీనుణ్ణి అయ్యాను, నా తేజస్సు కోల్పోయాను. దయచేసి నా గౌరవాన్ని, నా శక్తిని ప్రసాదించు అని చెప్పి వేడుకోండి. ఆ తర్వాత ఆ రాగి నాణాన్ని మీ కుడి చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని, ఏ సూర్యదేవ, ఈ నాణెంలో మీ తేజస్సును నింపు అని కోరుకోండి. అనంతరం ఆ నాణాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ కుడి జేబులో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ నాణాన్ని ఎవరికీ చూపించకూడదు, దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. పదే పదే జేబులో నుంచి తీసి చూపించకూడదు. ఈ నియమాలు 11 ఆదివారాల పాటు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ రాగి నాణాన్ని జేబులో ఉంచుకున్న 11 వారాలు మీరు కొన్ని నియమాలను జాగ్రత్తగా పాటించాలి. ఆదివారం నాడు ఎవరిని అవమానించకూడదు, అబద్ధాలు అస్సలు మాట్లాడకూడదు. ముఖ్యంగా మీ తండ్రి గారితో, గురువుగారితో లేదా మీ పై అధికారులతో వాదోపవాదాలకు దిక్కండి. పొరపాటుని పనులు చేసిన సూర్యభగవంతుడు వెంటనే ఆగ్రహిస్తాడు. సూర్యదేవుడు మీపైన ప్రసన్నమవుతాడని మీకు ఎలా తెలుస్తుంది? మీలోని భయం తగ్గడం మొదలవుతుంది. మీ మాటల్లో గంభీరత పెరుగుతుంది. జనం మీ మాట వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఆఫీసులో మీ బాస్ ప్రవర్తన మారుతుంది. వ్యాపారంలో కస్టమర్ల వాటంతట వాళ్ళే పెరుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా సూర్యుడు మేల్కొంటే మీ అదృష్టం కూడా మేల్కొంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా, ఎంత కష్టపడినా ఇంకా వెనకబడి ఉన్నాడంటే అతనికి పేరు రావడం లేదు అంటే సూర్యగ్రహం బలహీనపడి కన్నీరు పెడుతుందని అర్థం. అందుకే ఈ పరిహారం కేవలం పేదరికాన్ని పోగొట్టడానికి కాదు, మీపై పడ్డ అవమానాలు తుడిచేసి ఆటంకాలను తొలగించడానికి కూడా అంతిమ హెచ్చరిక. ఈ 11 ఆదివారాల మధ్యలో మీకు ఎవరైనా పేదవారు కనిపిస్తే తోచినంత దానం చేయండి. దాన్ని అసలు వదులుకోవద్దు. సూర్యదేవుడు దానం ఇవ్వడానికి మర్యాదకు తొందరగా పొంగిపోతాడు. 11 ఆదివారాలు పూర్తయ్యాక 12వ ఆదివారం నాడు రాగి నాణాన్ని ఏదైనా పారే నీటిలో, నదిలో, కాలువలో భక్తితో వదిలేయండి. అలా వదిలేసిన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఎవరి జాతకంలో సూర్యుడు ప్రకాశిస్తాడో వారిని ఈ ప్రపంచంలో ఎవరు అణిచివేయలేరు, ఎవరూ తక్కువ చేసి చూడలేరు. అదృష్టం స్వయంగా మీ తలుపు తడుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసుకు ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగితే సూర్యుడి తొలకిరణం మీకోసం వచ్చిందని నమ్మండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు. ఇది చేస్తే నాకు డబ్బు వస్తుంది అని ఆశ కంటే ఆ భగవంతుడిపై నమ్మకంతో చేయండి. ఎవరికీ కీడు తలపెట్టకండి. అప్పుడే మీకు రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఈ రాశివారు ఈ నెల తర్వాత ఈ మార్పు మీ జీవితంలోకి కొత్త ఆశాకిరణంలా వెలుగు నింపబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అద్భుతమైన విషయాలను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, మీ రాశిచక్రంలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గుర్తును, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు వచ్చి చేరుతుంది. ఆ సంతోషిమాత ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పిన ఈ వస్తువులు మహాశివుడి అంశ కాబట్టి మీ దగ్గర ఉంటే
త్రిమూర్తుల కృప మీపైన ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఈ వస్తువులను తెచ్చుకొని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా రుద్రాక్ష వేసుకోండి, లేదంటే రాగి కాయిన్ పరిహారం చేసుకోండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీపైన మీ కుటుంబం పైన సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.